హాయ్ అండి, వెల్కమ్ టు కళావతి వ్లాగ్. ఈ సీన్ చూస్తున్నారా? ఇది మొత్తం చూడండి. ఏ ఫిలింలో ఉందో మీకే తెలుస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని సినిమాలలో ఉందో ఈ సీన్ అయితే. వెనక సైడ్ అంతా కొండారెడ్డి బ్రిడ్జ్ అనమాట. ఇది కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్. ఈరోజు నేను కూడా చూపిద్దాం అందరికని చెప్పేసి కొండారెడ్డి బ్రిడ్జ్కి వచ్చినాము, నేను మా పిల్లలు. చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఇది రోడ్ అవతల నుంచి తీసినానండి వీడియో. చాలా బాగుంది కదా. ముందు సైడ్ అనమాట ఇది. ఇంకా లోపలికి పోయినామండి పైనకి ఎక్కడానికి. చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెట్లు ఉంటాయి అన్నమాట పైనకి ఎక్కడానికి. ఇంకా ఇది కొంచెం లాంగ్ ఉంటాయి మెట్లు. కొంచెం లాంగ్ ఎక్కి మళ్ళీ రైట్ సైడ్ ఎక్కాలన్నమాట పైనకి పోవడానికి. చాలా బాగుంటుంది. ఇది కర్నూలు ఫేమస్ ప్లేస్ అయిపోయిందనమాట కొండారెడ్డి బ్రిడ్జ్ అనేది. టూరిస్ట్ ప్లేస్ లాగా అయిపోయింది. చూడండి ఎంత బాగా కనబడుతుందో. చాలా మంది వస్తారు. ఇంకా సాయంకాలం అయితే ఇంకా ఫుల్ వస్తారంట. ఎందుకంటే లైటింగ్స్ చాలా కలర్ లైటింగ్స్ పెట్టినారనమాట. నేను మొన్న ఒకసారి చూసినప్పుడు లైటింగ్స్ చాలా బాగా కనబడుతుంటే షార్ట్లో పెట్టినాను వీడియో తీసి. చూడండి మళ్ళీ ఎంత బాగుంటుందో సాయంకాలం అయితే. మేము ఆ రోజు గురువారం రోజు పోయినామన్నమాట, హనుమాన్ జయంతి రోజు. గుడి పోదామని ఇంక అట్లే కొండారెడ్డి బ్రిడ్జ్ పోయి అక్కడ పక్కలోనే సాయిబాబా గుడి ఉందనమాట. సాయిబాబా గుడి కూడా ఫేమస్ కర్నూలులో. ఆ గుడి పోవాలని పోయి ఇంక అట్లే కొండారెడ్డి బ్రిడ్జ్ ఎక్కినామన్నమాట. చూడండి మా వెనక సైడ్ ఎంత బాగుందో, గదులుగా. చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ పైనకి ఎక్కినామన్నమాట, రెండో ఫ్లోర్లోకి. ఇక్కడైతే ఇంకా చాలా బాగుంటుంది అసలు. ఫొటోస్కి వీడియోస్కి చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఇది వెనక సైడ్ ఉంటుంది. చూడండి రౌండ్గా కోటలక్క ఉంటుంది. మళ్ళీ చిన్న గదులు ఉంటాయన్నమాట. చాలా బాగా కనపడుతుంది ఈ ప్లేస్ మొత్తము. ఒక సాంగ్ లెక్క కూడా, చిన్న సాంగ్ లెక్క కూడా చేయొచ్చు ఇక్కడ చుట్టూ. చాలా బాగా వస్తాయి వీడియోస్ ఇక్కడైతే. మేము కూడా కొన్ని వీడియోస్ ఫొటోస్ దిగినామన్నమాట ఇక్కడ. చాలా చిన్న గదులు ఉంటాయి. చాలా బాగుంటుంది కొండారెడ్డి బ్రిడ్జ్. ఎవరైనా కానీ కర్నూలుకి వస్తే తప్పకుండా చూడండి కొండారెడ్డి బ్రిడ్జ్ని. చాలా బాగుంటుంది. టికెట్ ఏమి ఉండదు అనమాట, ఫ్రీగా ఎక్కొచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చి రైట్ సైడ్ పోతేనే పైనకి మెట్లు ఉంటాయి, పైనకి పోవచ్చు అనమాట. మళ్ళీ మూడో ఫ్లోర్లోకి. చూడండి ఎంత బాగా కనబడుతుందో పైనుంచి. ఇంకా పైనకి ఎక్కితే ఇంకా బాగా కనబడుతుంది. ఇక్కడ మెట్లు ఉంటాయి, మళ్ళీ అటువైపు కూడా మెట్లు ఉంటాయి అన్నమాట. రెండు వైపుల మెట్లు ఉంటాయి ఎక్కడానికి. ఇక్కడ మా పిల్లలు వచ్చి అవతల నుంచి ఎక్కుదాము అని అంటే ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళని ఆ పక్క నుంచి ఎక్కించుకొని పోయినాను. ఇక్కడ వచ్చి స్టూడెంట్స్ చూడండి మా చిన్నోని ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఫొటోస్ దింపమని సెల్ ఇస్తే మిడకాయల మీద తలకాయలు లేకున్నట్టు దింపుతామా అని ఎగతాళి చేస్తూ ఉన్నారు. తర్వాత వచ్చి మన ఛానల్కే సపోర్ట్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి అని అందరికీ చెప్తున్నారనమాట. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు చెప్పే లోపల. అట్లనే నాకు కొంచెం మాకు సపోర్ట్ చేసి అందరు సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మెయిన్ వచ్చి ప్లేస్లో స్తంభం అండి, అది చూపిస్తాను చూడండి ఒకసారి. సబ్స్క్రైబ్ టు ఆంటీ ఛానల్ కళావతి వ్లాగ్స్. ఇంకా వాళ్ళు మనకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి వెళ్ళిపోయినారనమాట. ఇక్కడ ఇంకా ఈ ప్లేస్లో హైలైట్ అంటే కొండారెడ్డి బ్రిడ్జ్కి ఈ స్తంభం అనమాట. ఇక్కడ ఎదురు కనపడుతుంది కదా ఆ స్తంభము. అక్కడ చాలా మంది వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు మేము పోయే లోపల. ఇంకా వాళ్ళంతా పోయినాక నేను కూడా ఇంకా మా పిల్లల్ని నేను వెళ్ళిపెట్టి అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా. ఇక్కడ ఎదురు కనపడేది కూడా సినిమాలలో చూసింటారు, అది గోల్డ్ షాపులు అంటే అవన్నీ. కింద చాలా పెద్ద గోల్డ్ షాపులు ఉంటాయి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ మొత్తము. ఇంకా ఇక్కడ మా చెర్రీ కూర్చున్నాడు కదా, ఆడు 2-3 ఫోటోలు దింపమ్మా అంటే నేను అక్కడ కూర్చోబెట్టి ఫొటోస్ దింపినాను. ఇక్కడ వచ్చి రైట్ సైడ్ పాత బస్ స్టాండ్ ఉంటుంది. ఇది ఇంత పాత బస్ స్టాండ్, పూల బజారు, లేడీస్కి సంబంధించిన షాపింగ్లు చాలా ఉంటాయి ఇక్కడ. అక్కడే ముందరకు పోతే మార్కెట్ ఉంటుంది, కాయగూరల మార్కెట్. ఇక్కడ స్కూల్ ఉంది చూడండి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అంతా. చూడండి పైనుంచి కొండారెడ్డి బ్రిడ్జ్ పైనుంచి ఎంత బాగా కనపడుతుందో కిందికి. మొత్తము లైట్లు, చైర్లు చాలా బాగుండేది ఇక్కడంతా. ఇంకా మేము అక్కడంతా పైన చూసుకొని కిందికి వచ్చేసినాము. ఎందుకంటే మళ్ళీ మేము గుడికి పోవాలి కాబట్టి సాయంకాలం అయితే ఇంకా సాయిబాబా భక్తులు ఎక్కువైపోతారు. మాకు వీడియోస్ తీసుకునేకుండా అక్కడ కూడా వీడియోస్ తీసి పెట్టినాను, అది కూడా చూసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చి ఇంకోటి చెప్పేది మర్చిపోయినానండి. ఇక్కడ మెట్లు ఉంటాయి, ఇక్కడ కనబడుతుంది కదా, అక్కడ నుంచి మెట్లు ఉంటాయి అన్నమాట. తుంగభద్ర కింద నుంచి అల్లంపూర్ వరకు దారి ఉంటుందంట. ఆ ప్లేస్ చూపించడం మర్చిపోయినా నేను. ఇంకా ఇక్కడ నుంచి మేము ఇంకా కిందికి పోతున్నామండి, గుడికి టైం అయిందని. మా చిన్నోడైతే ఇంకా ఆడుకుంటే అక్కడే వెనకనే ఉండిపోయినాడు, పిలిస్తే కానీ రాలేదు, వచ్చినాడండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.